ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ప్రభావము కలుగును గాక. ఈరోజు ఎవరో పెట్టారండి వాట్సాప్ లో, March 3 వరల్డ్ హీరింగ్ డే అట. ప్రపంచ వినికిడి దినోత్సవం అంట. ఏంటండి? ప్రపంచ వినికిడి దినోత్సవం అంట. ఈరోజు March 3 వరల్డ్ హీరింగ్ డే. సో మనం ఇప్పుడు ప్రస్తుతాన్ని వినుచున్నవి ఏంటండి? యుద్ధాలు. వింటమే కాదు, భయంకర పరిస్థితుల్లో ఉంటున్న యుద్ధాలు వచ్చేసి జరిగిపోతున్నాయి. సో మరి అందుకే కామలు వాక్యంలో కూడా చెప్పబడింది, చెవి గలవాడు వినుడు గాక అని. అదేంటండి? చెవులు ఒకటి ఉంటమేంటి, మాకు రెండు ఉన్నాయి అంటాం మనం. ఎందుకంటే ఒకటి వినపడపోయిన రెండో మాట వినండి అని కదా. మాట్లాడటకు నిదానించాలి, వినుటకు వేగురు పడాలట. ఇవి బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట. సో ఈ రోజున మరి ప్రపంచ వినికిడి దినోత్సవ సందర్భముగా యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి కొంత సమయము వారితో హెచ్చించి పలికిన మాటల ద్వారా వాటిని మనము కూడా విని ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాము, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, 9వ అధ్యాయం 30వ వచనంలో, వారక్కడ నుండి అనగా యేసు ప్రభువారి శిష్యులు బయలుదేరి గలయి గుండా వెళ్చుండిరి. అది ఎవరికి తెలియట ఆయనకి ఇష్టము లేకపోయేను. ఆ విధంగా వెళ్తున్నారన్న స్థితి ఎవరికి తెలియకుండా ఉండాలంట ఆయన ప్రభువారికి ఉద్దేశం ఏమిటో చూడండి. ఏలయనగా ఎందుకంటే ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3వ దినములకు ఆయన లేచును అని వారితో చెప్పాను. బిడ్డలారా గమనించండి, అనేక మంది కోట్ల విశ్వాసులు లెంట్ అనగా శిలువ ధ్యాన దినాల్లో మనం ఉంటున్నాం. ఆ విషయాన్ని నేను చెప్పేది ఏంటంటే, ఏమని బోధిస్తున్నాడంటే మనుష్య కుమారుడు నిజానికి ఆయన దైవ కుమారుడు. ఆయనకి తన తానే తగ్గించుకుని ఏమంటున్నాడంటే, నేను ఒక ప్రక్కన దైవ కుమారుని కావచ్చు, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న వాడని కావచ్చు, కానీ సర్వ పాపుల యొక్క పాప క్షమాపణ నిమిత్తము నేను మనుష్య కుమారునిగా జన్మించవలసి వచ్చింది. కాబట్టి ఈ మనుష్య కుమారుడు ఎవరినైతే రక్షించటానికి ఈ లోకంలోకి దిగి వచ్చినాడో ఆ మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు అంటండి. దేనికోసం అప్పగించబడుతున్నాడు? మనుష్య కుమారుడు దేనికోసం అప్పగింపబడుతున్నాడు? చూడండి, మనందరికీ తెలుసు. అక్కడ మన ఒక శిష్యుడు ఉన్నాడు కదండి, ఒక శిష్యుడు ఉన్నాడండి. ఎవరండి ఆయన? ఆయన 12 మందిలో ఒక శిశువు. ఆయన యేసు ప్రభు వారిని అప్పగించడానికి ముద్దు పెట్టుకుని అప్పచెప్పాడండి. ఇస్కరియోతు యూదా ఎంత నటించాడండి, ముద్దు పెట్టుకుని అప్పచెప్పాడండి. చూడండి, ఆయన మనుష్యుల చేతికి అప్పచెప్పటానికి ముందు ఎవరు అప్పచెప్పాడండి? తన శిష్యుడు అప్పచెప్పాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. వారు ఆయనను చంపెదరు. ఈస్ టాకింగ్ అబౌట్ హిస్ ఫ్యూచర్ లైఫ్. ఆ రోజున మాట్లాడుతున్నాడు, 2025 సంవత్సరాల క్రితం మాట్లాడి ఆయనను వారిని చంపెదరు, చంపబడిన 3వ దినమునకు ఆయన లేచినని చెప్పారు. హల్లెలూయా. ప్రభువారు వచ్చింది మన స్థానంలో చంపబడటానికి, మన పాపములు ఆయన మీద వేసుకొని, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పిన మాట మనం గమనిస్తే, దేవుని ప్రియమైన బిడ్డలారా, మన పాపములను ఆయన మీద వేసుకుని
చంపబడినాడు, సమాధి చేయబడినాడు. కానీ ఎవరు తన ఆపగలరు నాయన? ఆయన ఎవరు ఆపగలరు? మరణాన్ని జయించి తిరిగి లేచిన దైవ కుమారుడు ఈ రోజున మన మధ్యలో ఉన్నాడు కాబట్టి క్రైస్తవ్యం నిలుస్తుందండి. ఆయన జన్మించకపోవచ్చు, శ్రమలు పడవచ్చు, సమాధి చేయబడవచ్చు, కానీ లేచి ఉండకపోతే ఈనాడు క్రీస్తు శకము లేదు, క్రీస్తు పూర్వము లేదు. క్రీస్తు లేనటువంటిది రక్షకుడు ఉండేవాడు కాదు. అందరూ నరకంలో పడవలసిందే. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయనను చంపినను, సమాధి చేసినను, మూడవ దినం లేచి పునరుద్ధానుడై ఈ రోజు ఎక్కడున్నాడండి? మన గుండెల్లో ఉన్నాడు. మన గుండెల్లో ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్ని గిడియన్స్ బిడ్డలందరూ కూడా ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా అనేక మంది రక్షణ పొందాలని పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువుని బోధిస్తూ వారి చేతుల్లో గ్రంథాలు పెట్టి వస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఆయన చెప్పిన మాటలు శిష్యులు గ్రహించలేదు. ఏంటి ప్రభు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అని తెగించ అడగలేదు. భయపడినారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించిరి. గమనించండి బిడ్డలారా, ఆ రోజుల్లో 12 మంది శిష్యులు ఆయన పిలుచుకున్నాడు కదా. వివిధమైన పనులు చేస్తున్న వాళ్ళని, చేపలు పట్టి వాళ్ళని, సుంకదారులను, వాళ్ళని వీళ్ళని మరి పట్టుకొని వాళ్ళు పిలుచుకుని 12 మంది శిష్యులుగా ఆయన చేసుకుంటే వారికి వచ్చిన ఆలోచన ఏంటి తెలుసా? మనం 12 మంది ఉన్నాం కదా, మనలో ఎవరు గొప్పవాడని అనుకుంటున్నారంట. వాళ్ళకి వాళ్ళే ఆయన ముందు నడుస్తుంటే వారి వెనకాల నడుచుకుంటూ అసలు నిజానికి ఏం చేయాలి తెలుసా? ఆ యేసయ్య ఏం చెప్తాడో వినాలనే ఆలోచన కలిగి ఉండాలి. ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ ఆ ఆలోచన కలిగి ఉండాలి. కానీ వీరికున్న ఆలోచన ఏంటంటే, ముందు నడుస్తున్న ఆయన యొక్క స్థితిని మర్చిపోయి విడిచిపెట్టి తాము అనుకుంటున్నారు, మనలో ఎవడు గొప్పవాడురా, ఈ సంవత్సరం ఎవరవుతారు అని ఎవరు గొప్పవాళ్ళని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. అది నిజానికి సాతాను యొక్క ఆలోచనలు. ఈ లోకంలో మనం ఉన్నంత కాలం దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ ఆలోచన మనకు ఉండకూడదు. చూడండి, అని అనుకుంటుంటే, వాదించుకుంటుంటే ఆయన ఎంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుకుంటున్నారని వారు అడిగాడండి. ఆయన ఏదో విననట్టే ఉన్నాడు. కానీ ఏంట్రే బాబు బ్రదర్, ఏంటి మీరు వాదించుకుంటున్నారండి? మార్గంలోని ఏమని వాదించుకుంటున్నారు? చూడండి బిడ్డలారా, మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడుతున్నా, ఏది వాదించినా, ఏది సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నా ఆయన మాత్రం వింటూ ఉంటున్నాడు. ఈవెన్ టుడే మై డియర్ బ్రదర్స్, ఈవెన్ టుడే ఈస్ హీరింగ్ వాట్ వీఆర్ టాకింగ్ అండ్ వీఆర్ లుకింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, వారు ఏమి మాట్లాడుకున్నారు, ఏంటి బాబు చెప్పండి అని వారిని అడిగినట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే వారు దాని విషయంలో కూడా నెమ్మదిగా ఉండిపోయారండి, మాట్లాడలేదు. తప్పు చేసిన వాడు మాట్లాడరండి. కొందరు మాట్లాడితే ఎదిరించి మాట్లాడతారు మరి ఎక్కువగా. తప్పు ఒప్పుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మౌనంగా ఉంటారు. మౌనమే అంగీకారం అంటారు. మౌనం ప్రభువా మేము మాట్లాడుకున్నాము అని అన్నప్పుడు అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, 12 మంది దగ్గరికి పిలిచి, ఎవడైనను మొదటి వాడై గోరినెల్లా వాడందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవరైనా గొప్పవాడై ఉండాలనుకుంటున్నారా? అందరి చేత గుర్తింపబడాలనుకుంటున్నారా? వాడేం చేయాలి తెలుసా? పరిచర్య చేయాలి. వాట్ ఈస్ ద మోడల్ ఫర్ అస్? సృష్టికర్త అయిన దైవ కుమారుడని క్రీస్తు ప్రభువు ఈ లోకంలో పశుశాలలో పుట్టి
సత్రంలో స్థలం లేదు, పశుశాలలో పెట్టబడిన వాడై ఆయన ఎంతో దీనాతి దీన స్థితిలో తాను తగ్గించుకొని కదండి, తాను తగ్గించుకొని ఆయన ఎక్కడ కూర్చుండేవాడండి ఒరిజినల్ గా? అత్యున్నత సింహాసనం మీద. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే అక్కడ కూర్చున్నప్పుడు దూతకోటి సమూహం ఆరాధిస్తున్నారు, కనపరుస్తున్నారు. అటువంటిది ప్రభువారు ఈ రోజున తగ్గించుకుని మనల్ని రక్షించడానికి వచ్చిన వాడు పలికే మాట ఏంటంటే 12 మందిని పిలిచి, ఎవడైనాను మొదటి వాడై ఉండకోనియడ్లా వాడందరిలో కడపటి వాడిగా అందరికీ పరిచారక ఉండవాలని చెప్పి. మనకందరికీ తెలుసు యేసు ప్రభు వారు గురువు. గు అంటే పాపము, ఊరంటే లేనివాడు. ఆయన చెప్పుడు ఎవ్వరు గురు అనొద్దు అన్నాడు. మనం మాట్లాడితే ఎలా గురు గురు అంటూ ఉంటుంటుందో, ఏ వ్యక్తిని కూడా గురు అని అనుకోవటానికి అతని యోగ్యత కాదు. పాపం ఉన్నవారు కాబట్టి ఏ ఒక్కరిని గురు అంటానికి వీలు లేదు. సో ఆయన చూసి ఆయన ఏం చేశాడండి? ఆయన శిష్యుల యొక్క పాదాలు కడిగాడండి. శిష్యులు గురువుగారి యొక్క పాదాలు కడుగుతారా? లేకపోతే గురువు శిష్యుల పాదాలు కడుగుతారా? చూడండి ఎంత తగ్గింపు ఈ క్రీస్తు ప్రభు వారికి, ఎంత తగ్గింపండి. అపవిత్రులైనటువంటి మనుష్యుల పాదాలు కడగటానికి ఆయన వంచి తువాలు తీసుకుని బకెట్తో నీళ్ళు పట్టుకొచ్చి కడిగినాడండి. మనం ఎప్పుడన్నా కడుగుతామా? నీళ్ళు ఎవరికన్నా ఇస్తామా? కనీసం ఎంత అహంతో ఉంటాం తెలుసా? దేవుని ప్రియమైన బిడ్డారా, తాను తగ్గించుకుని పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉండాలి. క్రీస్తు ప్రభు వారి బోధల వల్ల మనకేదో లోకాశీర్వాదాలే కాదు, ఆయన గుణగణంలో మనకు కావాలి. ఆయన చేసింది మనం చేయాలి. కాబట్టి ఆ విధమైన తగ్గింపు మనకున్నదా? ఒకవేళ మీరు ఎవరైనా హెచ్చింపబడాలని కోరుకుంటూ ఉంటే చూడండి, మొదటి వాడై ఉండాలని కోరుకుంటూ ఉంటే ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలువబెట్టి వానిని ఎత్తి కౌగలించుకొని. అక్కడికి చిన్న బిడ్డలు తిరుగుతున్నారండి. యేసు ప్రభు వారు ఉన్నప్పుడు చూడండి, అక్కడ చిన్న బిడ్డలు తిరుగుతూ ఉంటారు, ఎంతో సంతోషంగా ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారు. అటువంటిప్పుడు ఒక చిన్న బిడ్డని తీసుకుని వారి మధ్య నిలబెట్టి వానిని ఎత్తి కౌగలించుకొని, ఈ చిన్న బిడ్డల్లో ఒక్కరిని నా పేరట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకుని వాడు నన్ను గాక నన్ను పంపిన వానిని చేర్చుకున్నని వారితో చెప్పాను. చిన్న బిడ్డను కౌగలించుకోమన్నారు కదైనా. మీకు ఒక పోస్టింగ్ పెట్టాను, ఫోటో పెట్టాను, మీరు చూసే ఉంటారు. నిన్న చర్చిలో చాలా పేద సంబంధికులు తల్లి కొడుకు వచ్చారండి. నేను స్టేజ్ నుంచి చూస్తూనే ఉన్నాను. నెమ్మది అట్లా నడుచుకుంటూ వస్తున్నారు. అయ్యి బాబోయ్, ఎంత చిన్నగా ఉన్నాడు, పెద్దవాడే అవ్వటానికి చిన్నగా పొట్టిగా పాకుతున్నట్టు వస్తున్నాడు. నాకెంతో చాలా బాధ అనిపిస్తుంది ప్రభు. అంత చిన్న శరీరముతో ఉన్న బిడ్డ, చిన్న కాళ్ళు, చిన్న చేతులు, చిన్న ముఖం వస్తున్నాడు ప్రభా అని నేను మెసేజ్ ఇస్తూ ఉన్న సమయంలో కాసేపు మెసేజ్ ఆపి ఆ బిడ్డ వైపు చూసి ముందుకు రమ్మని పిలిచానండి. అట్లాగే దేక్కున్నట్టు వచ్చి ఇట్లా ఆ బిడ్డను ప్రక్కన కూర్చోబెట్టుకుని ఆ బిడ్డతో ఫోటో దిగాను. నాకెంత దుఃఖము కలిగింది. ఇలాంటి చిన్న శరీరంతో చిన్నగా ఉన్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. మనం ఎంత పర్సనాలిటీ కలిగి ఉన్నామే, ఎంత పర్సనాలిటీ కలిగి ఉండి మనలో ఎవరు గొప్పవాడు అని అనుకుంటారా? బిడ్డలారా, సంఘములో పెద్దవాడనని, చాలా తెలివైన వాడనని, అధికారాలున్నాయని, ఏం చేసిన చెల్లుతుందని విర్రవీగుచున్నామా? చెడ్డ పనులు చేస్తున్నామా? చూస్తున్నాడమ్మా
చెల్లి చూస్తున్నాడయ్యా తమ్ముడా, నువ్వు చేసే నేను చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడయ్యా లెక్క, అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడయ్యా తీర్పు రోజు, తీర్పు రోజు నిన్ను నన్ను లెక్క అడుగుతాడయ్యా. ఆలాగా చిన్న బిడ్డల వలె ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నాడండి. ఇలాంటి చిన్న బిడ్డలను చేర్చుకుని వాడు నన్ను చేర్చుకుని. గమనించండి, చిన్న పిల్లల మనసు దేవుని మనసు అండి, దేవుని మనస్సు. అందుకని ఒక పద్యం మీద ఉంది, పిల్లలు దేవుడు చల్లని వాదే, కళ్ళ కపట మెరుగని కరుణామయులి అని చిన్న పాట ఉందండి. పిల్లలు దేవుడు అంట చక్కటి నిర్మలమైన మనసు కలిగి ఉంటారు కాబట్టి అటువంటి వాడిని మనం చేర్చుకుంటే యేసయ్యని చేర్చుకున్నట్టు. అంటే యేసయ్యని చేర్చుకోవటమే కాదు, నన్ను పంపిన నా తండ్రిని కూడా చేర్చుకుంటారండి. ఎంత అద్భుతమైనండి. యేసుక్రీస్తు ప్రభువాన్ని తండ్రిని మన హృదయంలో చేర్చుకుంటే కాకుండా పరిశుద్ధాత్మ కూడా మనలో ఉన్నాడు కాబట్టి చూడండి మనం ఏ విధంగా ఉంటామండి. దేవుని స్వరూపంలో మనకు కనిపించమా? దేవుడు చేసిన పనులు మనం చేయమా? ఎంత ఆధిక్యత ఇచ్చాడు. వాట్ ఏ మ్యాన్, ఆఫ్టర్ ఆల్ ఏ మ్యాన్ selected, not after all, with his own hands he constructed this man and poured out his spirit into the heart of that man, and he has become the child of God and brother of Jesus Christ. What a wonderful, are you imagine this? Though it is mud flesh of our body, but it will become the goldless thing tomorrow, walk on the streets of gold. Are we realizing what we are going to inherit? తీసుకుని కౌగలించుకు చేసిన తర్వాత ఆయన ఏం చేశాడండి, నన్ను చేర్చుకున్నాను కాక పంపిన వాడిని చేర్చుకునే వారితో చెప్పాను. 38వ వచనం చూడండి. అంతటి యోహాను బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుచు చూచితిమి, వాడు మనలను వెంబడించి వాడు కాడు గాడి గనుక వాని ఆటంక పరిచితిమి. యోహానయ్య గారు అంటున్నారు, యోహాను అంటే సామాన్యమైన వాడేంటి, శిష్యుడు. ఆయన సువార్త రాసినాడు, ప్రసంగి ప్రకటన గ్రంథం రాసినాడు, తర్వాత ఇంకా ఎంతో గొప్ప దైవ జ్ఞానంతో నింపబడిన వాడు. ఆయన అంటున్నాడు చూడండి, ఎప్పుడు ఆత్మచేత నింపబడినప్పుడు, ఒకడు నీ పేరట దయ్యముని వెళ్ళగొట్టు చూచితిమి. ప్రభువా యేసయ్యా, ఆ దారిలో మేము వస్తుంటే నీ పేరు చెప్పి దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు. దెయ్యాలు వెళ్ళగొడుతుంటే వాడు మనల్ని వెంబడించేవాడు కాదు, ఎప్పుడు నీతోటి మాతోటి ఉన్నవాడు కాదు, కనుక వాడిని ఆటంక పరిచితమని చెప్పాడండి. బిడ్లారా గమనించండి, ఎవరి పేరట ఆయన్ని సేవ చేస్తున్నాడండి? యేసు పేరట చేస్తున్నాడు. అందుకు యేసు వాడిని ఆటంకపరచుకుని, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడునూ లేడు, మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరట మీరు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసినట్టు స్థలం పోగొట్టుకొని మీతో నిత్యముగా చెప్తున్నాను. చూడండి, వాడు ఎవరి పేరంట దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నారు అంటే తమరి పేరేనండి, మీ పేరు మీదే. మరి ఎందుకయ్యా? వీరు నా పేరే చెప్పుకున్నారు, వాళ్ళు ఆ పేరు చెప్పుకున్నారు. వనస్థలపురంలో 40 సంఘాలు వివిధమైనటువంటి వారిగా ఉన్నప్పటికీ కూడా అందరి హెడ్ను నేనే. వనస్థలపురంలో కాదు, ప్రపంచంలో ఉన్న వారందరికీ నేనే హెడ్ కదా. నా పేరిట వాళ్ళు చేస్తున్న నీకు అసూయ ఎందుకు? నీకు అసూయ ఎందుకు? ఆ సంఘం మీద నీకెందుకు? ఈ సంఘం మీద నీకెందుకు? మనం అసూయ పట్టడానికి వీల్లేదు. దేవుని ప్రియమైన బిడ్డారా, అన్ని సంఘాలకి హెడ్ జీసస్ క్రైస్ట్. Irrespective of the denominations, language, the head of the churches is nothing but the one who sacrificed his life on the cross and rose again and living in us in the shape of spirit in our body. అంతగా ఉన్నప్పుడు ఏ భక్తిని, అందుకని యేసు ప్రభువు చెప్పాడు బోధలు చేస్తూ, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించింది.
మనందరూ ఆశీర్వాదంకు వారసులుగా పిలువబడ్డాం కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషించొద్దు, దీవించమన్నాడు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది caste, creed, color, religion, language, we are expect to bless others. Everyone has come from the blood of Adam. Adam is the forefather, great father of the humanity in this world. That 830 crores of people are there. Their grandfather is none other than Adam. My dear brothers and sisters, today అందరినీ కూడా మనం ప్రేమించాలి. క్రీస్తు నామాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన సహోదరులు. మనం ఎవ్వరు కూడా ద్వేషించకూడదని పరిశుద్ధాత్మ మనతోటి మాట్లాడుతున్నాడు. ఆ యందు విశ్వాసం ఉంచి బిడ్డ వారిలో ఒకరు అభ్యంతరపరిచిన వాడెవడు, వాడి మెడకు పెద్ద తిరుగట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబట్ట వానికి మేలు. వీళ్ళ చూడండి, ఎవరిని ద్వేషించొద్దండి, ఎవరిని మనకి నిరాకరించొద్దు, అందరితో సమాధానముగా ఉందాము. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకములో నీ ఆరని అగ్నిలో పోట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు కదా. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుంటే ఏమిటి? నీ చెయ్యి ఎందుకు అభ్యంతరపరుస్తుందండి? ఆత్మీయ జీవితానికి మన చెయ్య ఎందుకు అభ్యంతరపరుస్తుంది తెలుసా? కొందరు క్రైస్తులు అనబడేవారు అదే చేతితోటి త్రాగుతారు, అదే చేతితోటి విస్తారంగా తింటారు, అదే చేతితో కొందరు కొడతారు, దూషిస్తారు. ఇట్లారా అలాంటి చెయ్యి ఉండుట కంటే దాన్ని నరికి పారేసి ఒక్క చెయ్యి కలిగి పరలోక రాజ్యం వెళ్ళటం మంచిది కాదా? మనందరికీ తెలుసు, ఒక యవనస్తుడు ఒక ప్రపంచవ్యాప్తిగా సేవ చేస్తున్నాడు. అతని పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ అతనికి చేతులు లేవు, కాళ్ళు లేవు, ఓన్లీ మొండెముతో అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడండి ఈనాటికి కూడా. మీకు తెలుసా, పిట్టగుంట ఐజయ్ గారు అంధుడు. ఆ అంధుడు దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి, కండ్లు లేవు, పుట్టినప్పటి నుంచి కండ్లు లేవు. ఈ రోజున ప్రపంచ వ్యాప్తిగా దేవుని పరిచర్య అద్భుతంగా చేస్తున్నాడు. ఏంటి ఎంత గొప్ప విషయం అండి. మనకు కళ్ళు ఉన్నవి, 2 చేతులు ఉన్నవి, మనం ఏమి చూస్తున్నాం, ఏమి చేస్తున్నాం? చూడండి, నీవు 2 చేతులు కలిగి నరకంలోనికి ఆరని అగ్నిలోనికి పోవడం కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు కదా. చూడండి బిడ్డారా, ధనవంతుడు మనందరికీ తెలుసు, నరకంలో పడ్డాడు. దరిద్రుడు ఉన్నాడు, ఒకడు లాజరు గారు, పరలోకాన్ని చేరుకున్నాడు. ఈ యొక్క ధనవంతుడు ఈ భూమి మీద ఉండగానంటే ఇష్టానుసారంగా బ్రతికాడంట. అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, ధనం ఉంది, అధికారం ఉంది. మరి సంఘంలో కూడా పెద్దవాడై ఉండొచ్చు, అందుకని తండ్రి అయిన అబ్రహాము అని పిలుస్తున్నాడు. క్రైస్తవం తెలిసిన వాడే సంఘంలో గొప్పవాడై ఉండొచ్చు బిడ్లారా. కానీ ఏమి లాభం? భూమి మీద ఉండగా గర్వించి పెద్దవాడిని అనుకుంటాడు, కానీ నరకంలో పడ్డాడు. దరిద్రుడు పరలోకంలో చేరాడు. బహు జాగ్రత్తగా మనం ఇక్కడ ఉండాలండి దేవుని. అట్లాగా నీ పాదములు నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరికివేయము. 2 పాదములు కలిగి నరకంలో పడవేయబట్టి కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించే మేలు కదా. ఎంత గొప్ప మాట అండి యేసయ్య. ఎవరే నీకు 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెడుతున్నావురా? ఎక్కడ పరిగెడుతున్నావు? మనందరికీ తెలుసు, 2వ కుమారుడు జమీందారు గారు అబ్బాయి డబ్బులు తీసుకుని పరిగెట్టేశాడు, ఆయన వెనక్కిపోయాడు, ఊరెళ్ళిపోయినాడు, ఎక్కడికి వెళ్ళిపోయినాడు, ఇష్టానుసారంగా జీవించినాడు. తన కాళ్ళతో పరిగెట్టి బిడ్లారా, మనకిచ్చిన కాళ్ళు దేనికోసం ఉపయోగించాలి? మన పాదాలు దేని కొరకు ఉపయోగించాలి? లోకములు అటు ఇటు తిరిగి వ్యర్థమైన వాటిని అనుభవించడానికి పరిగెట్టాలా? నో, ఆయన పాదములో పాదం వేసుకుంటూ నడవాలి. అంటే ఆయన ఏమి చెప్పాడు అది చేస్తూ నడవాలి.
అంతేకాని మన ఇష్టాలు అటు ఇటు పరిగెడటానికి కాదండి. ఒకసారి నాకు కాలు ఇరిగిపోయిందండి 2007లో. కుడి కాలు 2 ముక్కలు అయిపోయిందండి కింద భాగంలో. ఎప్పుడైపోయింది అది ముక్కలు? ఒక అన్యుడికి సువార్త చెప్తున్నాను, బాబు ఇప్పుడే వస్తాను అని వాష్రూమ్లోకి వెళ్తే అక్కడ జారి పడిపోయాను. చర్చిలో జరిగింది. 2 ముక్కలు అయిపోయింది. 2 ముక్కలు అయిపోతే పెద్ద పెద్ద డాక్టర్లు చూశారు, రాడ్ వేయాలన్నారు. అయ్యా రాడ్ వేయద్దు నాకు, ఆయన పనిలో ఉండగా కాలు ఇరిగింది కాబట్టి గాయం చేయవాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. ఒకవేళ కట్టలేదనుకో కుంటోడుగా నడుస్తాను. అప్పుడు ఒరే నీ దేవుడు ఏమయ్యాడు రా, నీ కాలు కొట్టాడు ఏంటని అడుగుతారు. అప్పుడు ఎవరికి నామానికి అవమానము? మీకు కదా ప్రభువా. నేను ఇదే అన్నాను. కాబట్టి ప్రభు నేను రాడ్ మాత్రం వేయించుకో, అది మీరు ముట్టండి, గాయం చేయవాడు నీవే, కట్టివాడు నీవే కాబట్టి నీ పనులు ఉండగా జరిగింది కాబట్టి నీ ముట్టి స్వస్థపరచమన్నప్పుడు 2 months బెడ్ మీద ఉన్నాను. వచ్చిన వాళ్ళందరూ సువార్త చెప్తూ ఉండేవాడిని. 2 months తర్వాత యథావిధిగా లేచి మరలా అసలు తగ్గక ముందే వీధి ప్రసంగాలకు వెళ్ళిపోయామండి. క్రిస్మస్ వెళ్ళారా? మన జీవితాల్లో 2 కాళ్ళు కలిగి ఉన్న నరకంలో పడటం కంటే ఒక్క కాళ్ళు కలిగి మోక్షంలో చేరడం ఎంత గొప్ప విషయం అండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేటి కంటే ఒంటి కన్ను గలవాడవే దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు కదా. అబ్బా, ఈ సందర్భంలో నా జీవితంలో జరిగింది మరొకటి చెప్తాను. ఒక త్రాగుబోతు విషయంలో చాలా ప్రార్థిస్తున్నాను. నేను ఒక సహోదరుడు కలిసి నైట్ 11 గంటల వరకు 2 గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఒక త్రాగుబోతు త్రాగు విడిచిపెట్టబడాలి. ప్రార్థన చేస్తూ చేస్తూ ఉన్నప్పటికీ 2 అయిపోయింది. ఇంకా 2-3 గంటలు రెస్ట్ తీసుకున్నాం. తెల్లవారిన తర్వాత బస్సులో ఎక్కాను. ప్రయాణం ఆఫీస్కి వెళ్ళిపోతాను, సెక్రటరీ ఫైనాన్స్. బస్సులో ఎక్కితే నాకు అలవాటు ఏంటంటే వాక్యం అని చదువుకుంటూ ఉంటాను, పక్కన వాళ్ళకి సువార్తను చెప్తుంటాను, లేకపోతే పాటను పాడుకుంటూ ఉంటాను. ఆ పుస్తకం చదువుకునేటప్పుడు ఎడమ కన్ను కనపట్ట మానేసిందండి. ఎడమ కన్ను కనపట్టలేదు. అసలు బాగా తుడుచుకుని చూశాను కూడా కనపట్టలేదు. ఏంటి ఇలాగ అయిపోయింది ఏంటి అంటే, రాత్రి నిద్ర లేకుండా ప్రార్థన చేసాం కదా, సాతాను గడు ఏదో చేయాలనుకున్నాడేమో కొద్ది పని అని. ఆ బస్ 156 వనస్థలపురం నుంచి 156 అంటే మైదీపట్నం వెళ్తుంది. మైదీపట్నం వెళ్ళే దారిలో కంటి హాస్పిటల్ ఉందండి. అక్కడికి వెళ్ళాను. నాకు ఆయన బాగా తెలుసు, రంగారెడ్డి గారు సూపరింటెండెంట్. ఆయన దగ్గర డైరెక్ట్గా వెళ్తే వెంటనే నన్ను చూసి వయసు అడిగాడు. 45 అన్నాను. సోమనాథం గారు 70 దాటిన తర్వాత తోడుకు వస్తుంది, ఇది మీ నరాలు చిట్లిపోయినవి, మీ కన్నుకి పని చేయదు అన్నారు. అట్లాగండి సరిలేండి అన్నాను. అలాగే ఎల్వి హాస్పిటల్కి వెళ్ళాను, బంజారా హిల్స్. వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇంటికి తిరిగి వచ్చాను. ఏమో నాకు కన్ను కనిపించదంట అని చెప్పారు. ఆవిడేంది తెలుసా, ఏమండి 2 కన్నులు కలిగి ఉండే నరకం పోవటం కంటే ఒక కన్ను కలిగి ఉండి మోక్షం పోవటం మంచిది కదా, యేసుప్రభువారే చెప్పారు కదా, ఎందుకు భయపడతారని నాకు చక్కగా సలహా ఇచ్చింది వాక్యాధారంగా. నేను ధైర్యం పొందుకున్నాను. 3 నెలలు చూశాను. 3 నెలలు అట్లాగే ఉన్నాను. ఎందుకైనా మంచిదని కుడి కన్ను మూసుకుని ఎడమ కన్ను తెరిచి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. హల్లెలూయా, స్పష్టంగా కనిపిస్తుందండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన కన్నులు దేనికి ఉపయోగించుకుంటున్నాం? సెల్లలో 24 గంటలు ఉపయోగించుకుంటున్నాం, టీవీలు ఉపయోగించుకుంటున్నాం, వాక్యం చదవటానికి ఉపయోగించుకుంటున్నాం, వాక్యం బైబిల్ పట్టుకెళ్ళటమే మనం మానేస్తున్నాం. సెల్లో ఉంది కదా అనిపిస్తుంది కదా. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, దృష్టంతా పోయాక దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. దృష్టి పోయిన తర్వాత చదవాలనుకుందంట. ఇంకోటి అంటాడు, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, బలమంతా పోయాక
చేయాలని ఉంది నీ కార్యము. ఎప్పుడు చేయాలన్నారా? The young Gideon son take the chance to carry the Bibles to the people who are still living in darkness. They're running, even not only young, old people are also running nowadays, because this is the time to do God's word, not to sleep. వెళ్ళారా మన జీవితాల్లో మరి అన్నీ లేకపోతే ఏది లేక చూడండి, అటువంటి వారు చూడండి ఏమైపోతున్నారు. 2 కన్నులు కలిగి నరకంలో పడబోయేటి కంటే ఒంటి కన్ను గలవాడే దేవుని రాజ్యం ప్రవేశించిన మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దాన్ని సారము కలుగుజేదురు. చూడండి, నరకములో పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ భయంకరమైన స్థితి మన కొరకు కాదండి, నిజానికి సాతాను కొరకది. ఈ సాతానుగాడు మనుషులను ఫ్రెండ్షిప్ చేసుకుని వాడి వైపు తిప్పేసుకుని పాపంలో పడేసి జతపని వారిగా పనిచేసుకున్న వారికే నరకం అది. అయితే రక్షణ పొందిన మనకు అది కాదండి. పరలోకములో ఆనందంగా సంతోషంగా ఉంటాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఏది కోరుకుంటున్నాం? మనం భూమి మీద ఉండగానే కోరుకోవాలి, బ్రతికుండగానే కోరుకోవాలి. మన ఇష్టం అది. దేవుని ప్రేమ వేరు, సాతాను యొక్క ప్రేరేపణ వేరు. దేవుని ప్రేమకు లోబడిన వారమైతే, మన ఆత్మను దేవుని ఆత్మకు మన దేహం ఆలయం అయితే, మనం ఎప్పుడు చనిపోయినా పర్లేదు, ఎన్ని యుద్ధాలు వచ్చినా పర్లేదు, భూకంపాలు వచ్చినా పర్లేదు, కరువు కాటకాలు వచ్చినా పర్లేదు, మనలో జీవించేవాడు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి మనం ధైర్యముగా ఉండవలము. మనకి ఆ బాధ ఉండదండి. అట్లాగే ఈ లోకంలో యేసు ప్రభువారు అన్నారు, నేను ఈ లోకానికి ఉప్పై ఉన్నాను అన్నాడు, వెలుగై ఉన్నాను అన్నాడు. వెరీ నైస్. ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నాను అన్నాడు. మత్తయి సువార్త 5:14 మనకు కనపడుతుంది. ఆయన అంటాడు, నేనే వెలుగు కాదురా బాబు, ఓ శిష్యులారా మీరు కూడా, ఓ విశ్వాసులారా మీరు కూడా లోకాన్ని వెలుగై ఉన్నారు. ఎంత అధికారము మనకి ఇచ్చేస్తాడండి, ఎంత అధికారం! వెలుగే కాదు ప్రభు, ఉప్పై ఉన్నారు. ఎంత మన మాటలు రుచి కలిగిన మాటలాగా, సమాధాన పరిచేవారంగా ఉండాలి, ప్రేమ కలిగిన వారు ఉండాలి. 5వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పిన ధన్యతల జాబితాలో మనం ఉండాలి కదా. గలతీ 5:22 చెప్పిన ఆత్మ ఫలాలు ఫలించే వారముగా ఉండాలి. ఎంత ఆధిక్యత దేవుడు మనకిస్తున్నాడు చూడండి. చివరగా మనం ఒక మాట చెప్పిన ముగించుకుందాం. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడని చెప్పెను. అక్కడ శిష్యులతో చెప్పిన మాట ఈ రోజు మనతో చెప్తున్నాడు. సమాధానము, ఒకరితో ఒకరు, మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితోనొకరు సమాధానం ఉండడని చెప్పాను. సమాధానం ఉండకపోతే ఇట్లా దానంత దౌర్భాగ్య స్థితి ఉండదు. భార్య భర్తల మధ్యలో కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, చర్చిలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, బయట కావచ్చు. మనకి కావాల్సింది ఏంటో తెలుసండి? సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారండి. సమాధాన పడకుండా ఉంటే దేవుని కుమారులము కాదు. ఎందుకంటే ఆయన పుట్టక ముందే యెషయా చెప్తున్నాడు 9వ అధ్యాయంలో, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త ఆయన. హల్లెలూయా. సమాధాన కర్త అయినటువంటి ప్రభువారిని మనలో పెట్టుకుంటే ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉంటాం, అన్యులతో కూడా సమాధానంగా ఉంటాం, మాట్లాడతాం, ప్రేమతో మాట్లాడతాం, నెమ్మదిగా చెప్పి వారికి సువార్త చెప్తాం కదా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాలంలో మరి 3rd మార్చ్ అనే ప్రపంచ వినికిడి దినోత్సవం అని ఉంది కదా.
మనం వినిన మాటలు మన హృదయంలో పెట్టుకుంటే సరిపోదు, వాటిని ఆచరించాలి. దినదినము కూడా మనం ఆచరించాలి. వినుటి మట్టుకే కాదు, వాటిని మన హృదయమారా ఆచరించాలి. అప్పుడు దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒక పిలుపు మనకు వస్తుంది. ఏమిటో పిలుపు? నా తండ్రి చేత ఆశ్రదపు వారు రండి, జగత్తు పునాది వేయబడక మునుపు మీకు దాచించిన మేలు అనగా పరలోకము గృహాల్లో ప్రవేశించండి, సంతోషించండి, ఆనందించండి. అంతేకాదు, ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా సంతోషమే, ఆనందించండి. మరలా చెప్తున్నా, ఆనందించండి అన్నట్టు మనం జీవిస్తాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేనికి భయపడవలసిన పని లేదు. సమస్త గతులన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నవి. యుద్ధము ఆపుట ఆయన పని, కలిగించుట ఆయన పని. ఈ మధ్యలో సమాధానం కొరకు మనం ప్రార్థిద్దాం. అయితే ఒకటి మాత్రం, రాకడి దినాల్లో ఉన్నవన్నీ జరిగిపోతున్నాయి. మత్తయి సువార్త 24 అధ్యాయంలో చెప్పినవన్నీ జరిగిపోతున్నాయి. ప్రకటన గ్రంథంలో చెప్పినవన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి బిడ్డలారా, బహు జాగ్రత్తగా, మిగిలిన రోజులు ఎన్ని రోజులు మనకు తెలియదు. ఏ క్షణాన దిగొస్తున్నాడో తెలియదు. మధ్యాకాశం ఎప్పుడు కనిపిస్తాడో తెలియదు. ఎత్తబడే వారముగా ఉంటున్నామా? సమాధాన పడిన వారమైతే ఎత్తబడి వారి జాబితాలో మనం లిఖించబడతాం. అట్టి మహాకృప పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏ విధమైనటువంటి దానికి పడిపోకుండా ఉండటం పరిశుద్ధాత్ముడు వారికి సహాయం చేసి నడిపించి ఆయన రాకళ్ళు ఎత్తబడే కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.